Hi, I'm Dr. Nagashankar, neurosurgeon, Raghavendra Hospitals and Leela Karthike Hospitals. Now, ఇప్పుడు గులెన్బరీ సిండ్రోమ్ అనే ఒక నరాల ప్రాబ్లం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గులెన్బరీ సిండ్రోమ్ అంటే యూజువల్గా మన దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఎలా ప్రజెంట్ అవుతూ ఉంటారంటే 1 or 2 డేస్లో నడవలేకపోవటం అనేది సడన్గా స్టార్ట్ అవుతుంది. వితిన్ 2 or 3 డేస్లో పూర్తిగా నడకట అనేది ఆగిపోతుంది అనమాట. కాలు బలహీనమైపోయి చేతులు బలహీనమైపోయి వస్తుంది. సో వాళ్ళు పేరెంట్స్ కానీ పేషెంట్ కానీ మనకి చెప్పే హిస్టరీ ఎలా ఉంటుందంటే, సార్ 2 రోజుల క్రితం బాగున్నారండి, సో ఇమీడియట్గా 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి. ఒకరు ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం నడవటం బలహీనంగా ఉంది, ఇంకా వితిన్ అవర్స్లో కొన్ని గంటల్లోనే నడక బాగా బలహీనం అయిపోయింది, ప్రస్తుతం అసలు నడవలేకపోతున్నాడు. ముందు కాళ్ళు ఇన్వాల్వ్ అయినాయండి, తర్వాత చేతులు కూడా బలహీనం అయిపోయినాయి, చేతుల్లో కూడా పట్టలేదు, పడుకొనే ఉంటున్నాడు, లెగవలేకపోతున్నాడు అని చెప్తుంటారు అనమాట. సో దీన్ని ఈ అక్యూట్ ఎంటిటీ అంటే వితిన్ 2 or 3 డేస్లోనే పేషెంట్ యొక్క కండిషను డీట్యూరేట్ అవుతుందన్నమాట. సో దీన్ని మనము గులెన్బరీ సిండ్రోమ్ అంటాం. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, గులెన్బరీ సిండ్రోమ్ అంటే అక్యూట్ డీమైలేటింగ్ ఇన్ఫ్లమేటరీ పాలిన్యూరైటిస్ ఆర్ పాలిన్యూరోపతి. సో వితిన్ 2 or 3 డేస్లోనే పేషెంట్ నడక అనేది ఇబ్బంది వచ్చేసి చేతుల్లో కూడా శక్తి తగ్గిపోవటం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం గులెన్బరీ సిండ్రోమ్ క్లినికల్గా ఇలా ప్రెజెంట్ అవుతారు మనకి. సో మనం ఎగ్జామిన్ చేసినప్పుడు పేషెంట్ నుంచి ఎలా ఉంటుంది అంటే, కాళ్ళలో బలహీనత ఉంటుంది, కాళ్ళలో శక్తి ఉండదు, నించోలేకపోతారు. వితిన్ అవర్స్లో అంటే ఒక్క రోజులోనే మళ్ళీ చేతుల్లో బలహీనం రావటం, చేతుల్లో కూడా శక్తి లేకపోవటం, చేతుల్లో వస్తువులు పట్టుకోలేకపోవటం కూడా జరుగుతుంది అనమాట. సో ఇటువంటి స్టేజ్లో డాక్టర్ని కన్సల్ట్ చేస్తారనమాట. సో అప్పుడు మేము ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, వీక్నెస్ అనేది కాళ్ళలో వీక్నెస్ అబ్జర్వ్ చేస్తాం, చేతుల్లో వీక్నెస్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో ఇది ఎందుకు వస్తుంది, ఈ గులెన్బరీ సిండ్రోమ్ అంటే దీన్ని జీబీఎస్ అని అంటాం. ఎందుకు వస్తుంది అంటే, మన హిస్టరీలోకి వెళ్ళినట్టయితే ఇటువంటి ఎఫెక్షన్ ఉన్న పేషెంట్స్కి బిఫోర్ ఒక నెల నుంచి నెలన్నర లోపల వాళ్ళకి ఏదో ఒక జ్వరం రావటం, లైక్ వైరల్ ఇల్నెస్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, 2-3 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోవటం కానీ, లేదు మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ, అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ లాగా కూడా ప్రజెంట్ అవుతారనమాట. సో ఒక నెల క్రితం ఇలా వచ్చింది డాక్టర్, తర్వాత మాకు తగ్గిపోయింది, ఇప్పుడు బాగానే ఉన్నాం, సో ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి మేము లెగలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం, వస్తువులు పట్టుకోలేకపోతున్నాం అని మనకు చెప్తారనమాట. సో ఎప్పుడు కూడా ఈ గులెన్బరీ సిండ్రోము ఒక 1 నుంచి 1.5 మంత్ టైం పీరియడ్ ముందు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ జరుగుతుంది. సో దాని నుంచి వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందరిలో వచ్చిన వాళ్ళందరికీ ఇలా వీక్నెస్ వస్తుందంటే అందరికీ రాదు. కొంతమంది బాడీలో హైపర్ రెస్పాన్సివ్నెస్ టు ది ఇమ్యూన్ సిస్టమ్, ఏదైనా జీవి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ జీవిని ఎదుర్కోవడానికి మన శరీరంలో యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి. యూజువల్గా 99% మందిలో ఈ యాంటీబాడీస్ ఆ వైరస్ లేదా బ్యాక్టీరియాకి ఎదుర్కొని వాటిని కీల్ చేస్తుంటాయి. కానీ గులెన్బరీ సిండ్రోమ్లో ఏమవుతుందంటే, అటువంటి ప్రొడక్షన్ వచ్చిన యాంటీబాడీస్ తిరిగి మన శరీరంలోని నరాలనే మన శరీరంలోని నరాలని అటాక్ చేస్తాయి. నరాల్లో ఉండే మైలిన్ షీత్ అనేది, మైలిన్లో గ్యాంగ్లియోసైడ్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ సబ్స్టెన్స్ని అటాక్ చేసి మైలిన్ షీత్ని పాడు చేస్తాయి అన్నమాట యాంటీబాడీస్. దాని మూలంగా ఏంటంటే కాళ్ళకు వచ్చే నరాలు కానీ చేతులకు వచ్చే నరాలు కానీ వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని అసెండింగ్ పారాలసిస్ అంటాం. అంటే ముందు కాళ్ళు తర్వాత చేతులు. ఇంకా మనం ట్రీట్మెంట్ అనేది సరిగ్గా తీసుకోకపోయినా, నెగ్లెక్ట్ చేసినా, దానికి ఈ వ్యాధి ఇంకా ప్రబలమైపోయి ఊపిరి తీసుకునే మదులు కూడా ఇబ్బంది అవుతాయి. ఊపిరి తీసుకునే మజిల్స్ ప్రాబ్లం వచ్చి రెస్పిరేషన్ ప్రాబ్లం వస్తుంది. దీని మూలంగా వాళ్ళు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది, మింగటం కూడా కష్టమవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్కి చాలా క్రిటికల్గా జరుగుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో డెత్ కూడా జరుగుతుంది అనమాట. ఇటువంటి మనం ఎందుకు తెలుసుకోవాలంటే, చాలా ర్యాపిడ్గా స్పీడ్గా ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి ఈ విషయం గురించి అవగాహన ఉంటే, ఇటువంటి సిమ్టమ్స్ ఎవరైనా ఉంటే మనం ఇమ్మీడియట్ డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది జరగాలన్నమాట. మనం ట్రీట్మెంట్ ఏమి ఇస్తామంటే, బిఫోర్ ట్రీట్మెంట్ క్లినికల్ సిమ్టమ్స్ బట్టి ఇది జీబీఎస్ అని గుర్తిస్తాం. ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్స్ టెక్స్ కొన్ని ఉంటాయన్నమాట. అదేంటంటే లంబార్ పంచర్ చేస్తాం. సిఎస్ఎఫ్ అంటుంది. సిఎస్ఎఫ్లో ఆల్బుమినో సైటలాజికల్ డిసోసియేషన్ అనే కండిషన్ కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ నర్వ్ కండక్షన్ స్టడీస్ ఈఎంజీ తీసుకుంటే నర్వ్లో కూడా లోవర్ మోటార్ న్యూరో వీక్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట. పాలిన్యూరైటిస్ వీక్నెస్ కనిపిస్తుంది. ఎన్సీయూలో మనకి ఏం తెలుస్తుందంటే, లేటెన్సీ పెరుగుతుంది, కండక్షన్ వెలాసిటీ అనేది తగ్గుతుంది పెరిఫెరల్ నర్వ్స్లో. ఆల్బుమినో సైటలాజికల్ డిసోసియేషన్ సిఎస్ఎఫ్లో. పెరిఫెరల్ బ్లడ్లో కొన్ని చేంజెస్ అనేవి కనిపిస్తుంటాయి. మనకి ట్రీట్మెంట్ ఏముంటుంది, యూజువల్గా అయితే 90% మంది సెల్ఫ్ లిమిటెడ్, అంటే దానంతట అదే నిదానంగా తగ్గుతుంటుంది. ఎలా తగ్గుతుందంటే, బిట్వీన్ 3 to 6 months లోపల మనం సపోర్టివ్ కేర్ ఇస్తూ ఉంటే అటువంటి పేషెంట్లు నిదానంగా మజిల్ వీక్నెస్ అనేది తగ్గుతుంది అనమాట. ఎక్యూట్ వీక్నెస్ వస్తే డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మనం ఎలా చేస్తామంటే, దీనికి ఇమ్యునోగ్లోబులిన్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఆ యాంటీబాడీస్ని డిస్ట్రాయ్ చేసే యాంటీజెన్స్ ఉంటాయన్నమాట. ఆ యాంటీజెన్స్ని డిస్ట్రాయ్ చేయాలన్నమాట
యాంటీజెన్స్ని డిశ్చార్జ్ చేయడానికి మనం బయట నుంచి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తే యాంటీబాడీస్ కిల్ అయ్యి మన శరీరానికి అగైనెస్ట్గా ఈ మైలిన్ షీత్ డ్యామేజ్ అవ్వటం అనేది తగ్గుతుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఆ సపోర్టివ్ ట్రీట్మెంట్ లైక్ ఐవీ ఫ్లూయిడ్స్ కానీ ఇట్లా సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా పనిచేయని వాళ్ళలో మనం ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో గులెన్బెర్రీ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళకి ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. దీన్ని మనం ఇలా డయాగ్నోజ్ చేస్తాము. నర్వ్ కండక్షన్ స్టడీస్ అన్ని చేసుకొని చూసుకుంటాము. ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ అని తీసుకుంటాం. సపోర్టివ్ థెరపీ ఏమి వస్తుందంటే ఫిజియోథెరపీ అని అంటాం. సో ఫిజియోథెరపీ అంటే వీక్నెస్ వచ్చిన మజిల్ స్లోగా రికవర్ అవడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఫిజియోథెరపీ. కొంతమంది పేషెంట్లు రెస్పిరేటరీ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు వెంటిలేటర్ మీదకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. సో వెంటిలేటర్ అవసరమైన వాళ్ళకి వెంటిలేటర్ నుంచి స్లోగా వెంటిలేటర్ నుంచి వీన్ ఆఫ్ చేసుకుంటాం. సో ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ అన్ని ఇచ్చిన తర్వాత కొంతమంది పేషెంట్స్లో రెసిడ్యువల్ పెరాలసిస్ ఉంటాయి. కొంతమందికి 6 నెలల నుంచి సంవత్సరం లోపల మజిల్ అనేది వీక్నెస్ అనేది తగ్గి శక్తి పుంజుకుంటారు. 6 నెలల నుంచి సంవత్సరం లోపల కొంతమందికి పడుతుంది. కొంతమందికి పర్మనెంట్ నర్వ్ డ్యామేజ్ జరిగి పర్మనెంట్గా వీక్నెస్ అనేది డెవలప్ అవుతుంది. అంటే కాలు బలహీనం అయిపోవటం కొంతమంది పర్మనెంటే జరుగుతుంది. సో ఈ విషయం మనం ఎందుకు అవగాహన ఉంచుకోవాలంటే ఈ పర్మనెంట్ డ్యామేజ్ అనేది కొంతమందిలో వచ్చినా కూడా మనం వ్యాధి ముందులో కనుక మనం గుర్తించగలిగినట్టయితే దానికి ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్మెంట్ అంటూ తీసుకుంటే ఫ్యూచర్లో ఫర్దర్గా ఈ నర్వ్ కాంప్లికేషన్స్ అంటే ఈ వీక్నెస్ పెరాలసిస్ పర్మనెంట్ డిజబిలిటీ అనేది మనము నివారించగలుగుతాం అన్నమాట. థ్యాంక్ యూ.